నమస్తే సార్, మాది పెద్దాపూర్ గ్రామం, ఓకే, మండల్ వెల్దండ, జిల్లా నాగర్ కర్నూల్. మీ పేరండి? నా పేరు శ్రీను. ఓకే. మా నాన్న పేరు మాసయ్య. ఓకే. మేము సేఫ్ జీన్స్ వారి సీడు నాటినాము. ఓకే. మాకు ఎకరా పొలం నాటినాము, మంచిగా దిగుబడి వచ్చింది. ఓకే. గింజ కూడా బాగా అధికంగా బరువుగా ఉన్నది. ఓకే. బరువుగా అంటే తూకం బాగా వచ్చింది. ఓకే అండి, ఇప్పుడు కిసాన్ సాబ్ మీరు మొత్తం ఎంత పొలం నాటారండి? మేము ఎకరా పొలం నాటినాం. దానికి పెద్దగా తెగుళ్ళు కూడా రావడం లేదు. ఓకే. మేము సాధారణంగా ఎప్పుడు చేసినట్టుగానే చేసినాం. గుళికలు, యూరియా, ఓకే, అవి మాత్రం చల్లుకున్నాం. ఓకే అండి, ఎట్లా అంటే షేన్ ఎట్లా అనిపించింది అండి? హైట్ కానీ? హైట్ మామూలుగానే వస్తుంది, చాలా హైట్ ఏం పెరగలేదు. ఓకే. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు తెగులు ఎట్లున్నదండి? తెగులు మంచిగానే ఉన్నదండి. తెగులు తట్టుకున్నది? తట్టుకున్నది. ఈ గాలికి ఏమన్నా తట్టుకున్నదండి? ఏం పడిపోలే, మంచిగానే ఉన్నది. ఓకే అండి, అంటే ఇప్పుడు మొత్తానికి షేన్ కటింగ్ అయిపోయిందండి? కటింగ్ అయిపోయింది. అంటే ఎంత దిగుబడి, ఎంత అమ్ముడు పోయిందండి? అమ్మేసినాం. ఓకే అండి, ఎంత దిగుబడి వచ్చిందండి? మాకు 44 క్వింటాలు అయినాయి. ఓకే అండి, ఎకరకు 44 క్వింటాలు వచ్చిందండి. ఓకే అండి, రైతు సోదరులకు నమస్తే అండి. ఈరోజు మనము నింట శ్రీనివాసుల దగ్గర ఉన్నాము. వచ్చేసి గ్రామం పెద్దాపూరు, మండలం వెల్దొండ, రైతు, జిల్లా నార్కల్ అండి, తెలంగాణ రాష్ట్రం. ఈ శ్రీనివాస్ గారు సేఫ్ జీన్ సీడ్ వారు కిసాన్ సాబ్ వరి నాటడం జరిగింది. ఒక ఎకరాకు దాదాపు 40 క్వింటాలు దిగుబడి తీయడం జరిగింది. అయితే రైతు సాధారణంగా షాప్ కాడ ఈ నాటి చూసిన తర్వాత చెప్పమని చెప్పిండు. ఓకే. సరే అని నేను ఎకరనే నాటిన, ఎక్కువ నాటలేదు. ఆ నాటినంత మాత్రమే మంచిగా వచ్చింది. ఓకే అండి, సీడ్ మంచిగా ఉంది. ఓకే అండి, ఎవరైనా కానీ నాటుకోవచ్చు, సంతోషంగా నాట. చాలా థ్యాంక్ యూ అండి రైతు సోదరులకు. కిసాన్ సాబ్ 3 కిలోలు వేసే వారికి కిసాన్ సాబ్ మంచి నెంబర్ 1 దిగుబడి వస్తుంది. అంటే రైతు సంతోషంగా వ్యక్తం చేస్తున్నాడు, మంచి దిగుబడి వచ్చింది. రైతు సోదరులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.